హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే వింతైన మరియు ప్రత్యేకమైన మొక్కనైతే మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఆ మొక్క అయితే భయంకరమైన ప్రదేశాల్లో మరియు మనుషులు అందనంత ప్రదేశాల్లో అయితే ఉంటుందన్నమాట. ఈ మొక్కనైతే మేము చూపించే ప్రయత్నం చేస్తాము. ఈ మొక్కనైతే ఈ గిరిజన ప్రజలు చాలా రకాలుగా అనమాట నాటు వైద్యం కోసం ఉపయోగిస్తారనమాట. ఆ మొక్క అయితే భయంకరమైన ప్లేస్లో ఉంటుందని చెప్పినాం కదా. అదిగో చూస్తున్నారు కదా, మా వెనకతల ఆ కొండ ఉంది కదా, ఆ కొండ చివరన అయితే ఉంటుందట. మేము ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మేము వెళ్తున్నాము. మేమైతే అక్కడికి వెళ్ళి మేము చూపిస్తాం. ఆ ప్లేస్ ఎలాంటిదో, ఆ మొక్క ఎలాంటిదో మేమైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే దగ్గరకు వచ్చాము. అదిగో చూస్తున్నారు కదా, ఆ కొండ పైన అనమాట. మేము ఎక్కాలి. ఎక్కగలమో లేదో ట్రై చేయాలి ఒకసారి. ఫ్రెండ్స్, మేము ఎక్కబోయే ఈ కొండ అయితే అల్జిరా కొండ. మేము మొక్క కోసం అయితే వెళ్తున్నాము. మధ్యలో అయితే మాకు గుహలు అయితే కనిపిస్తాయి. ఒకసారి మీరే చూడండి. అవైతే చాలా బాగుంటాయి మరియు భయంకరంగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మేమైతే ఆ మొక్క కోసం వస్తే చూడండి, ఇదిగో ఈ గుహలు అయితే కనిపించాయి. ఇక్కడైతే కొన్ని జంతువులు నివసిస్తాయి అన్నమాట. ఉడుములు కానీ, నక్కలు కానీ ఇలాంటివన్నీ నివసిస్తాయి అన్నమాట. ఒకసారి రండి, చూపిస్తాం. చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, దీనికి లాన్ నుంచి కనెక్షన్ ఉంది. చూపిస్తాను మీకైతే. ఫస్ట్ చూడండి, లోన్కి వెళ్దాం. కొంచెం లోన్కి అయితే వెళ్ళలేము, చాలా చిన్నది కాబట్టి కొందరికి వెళ్తాను, ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇదిగో దారి ఇది. అంటే దీనికన్నా నాకు చూపెట్టాను కదా, దానికి కనెక్షన్ అనమాట. కిందానికి వెళ్దాం ఇప్పుడు. అదిగోండి, ఏమైనా జంతువులు ఉన్నాయా? లేవురా, ప్రస్తుతానికి అయితే లేవు. ఓకే, అయితే పర్వాలేదు. ఏదైనా ఉంటే ప్రాబ్లం అని సహజంగా ఇక్కడ నివసిస్తుంటారు. ఒకసారి ప్రాసెస్ అయితే ట్రై చేస్తాము. నాకు రాదు, బట్ ట్రై చేస్తాం అంతే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అడప అనమాట. ఎవరో ఇలా పెట్టారనమాట చిన్న చిన్న జంతువుల కోసం. దీన్ని ఎలా పెడతారో ఒకసారి చూపిస్తాం, చూడండి. ఇక్కడేమో ఎర్ర పెట్టాలన్నమాట. ఇలాగా ఈ పుల్లకైతే ఎర్ర పెట్టాలి. ఇప్పుడేమొచ్చి ఆ రాయి దీనిపైన పెట్టాలన్నమాట, ఇట్లాగా. ఇప్పుడు ఏదన్నా జంతువు ఫుడ్ కోసం వచ్చింది అనుకోండి, ఈ పుల్ల జస్ట్ ఇక్కడ ఫుడ్ అని పెడతాం కదా, ఫుడ్ కోసం ఆ ఫుడ్ తింటున్నప్పుడు జస్ట్ కదిలితే అలాగ వచ్చేద్ది. ఆ రాయి అనేది కింద పడిపోద్ది అనమాట. ఫ్రెండ్స్, మనమైతే ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఈ కొండనైతే మనం ఎక్కాలన్నమాట. ఇది వచ్చేసి ఓన్లీ రాయితోనే ఏర్పడింది. ఈ సైడ్ వచ్చేసి మనమైతే ఎక్కగలమో లేదో ఒకసారి చూద్దాము. అక్కడ కూడా మనోడు ఎక్కేసి ఇగో చిన్న గుహ అయితే ఉందని పిలుస్తున్నాడు. చూడండి, మేమైతే ఎంత కష్టపడి ఎక్కుతున్నామో. నాకైతే భయం వేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా కష్టం అండి. మనం చూసేంత ఈజీ అయితే కాదు ఎక్కడము. నేనైతే ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నాను. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. వాటిని సపోర్ట్ చేసుకుంటూ మనమైతే ఎక్కాలన్నమాట. మెల్లిగా చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి ఎక్కాల్సి వస్తుందో. పడిపోతారు బాబు, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, ఇంత భయంకరంగా ఉందో. ఎక్కడ ఏదో చూపిస్తాను అన్నావు కదరా, చూపించలే. ఇది కూడా గుహ, చిన్న గుహ అనమాట. ఇది లోపలికి ఉంది ఫ్రెండ్స్, కానీ మేమైతే చూపించలేకపోతున్నాం లోపలికైతే. జాగ్రత్త బాబు.
జంతువులు అంటే ఏదో జంతువులు ఉంటాయని మేమైతే భయపడుతున్నాం, లోపలికి చూపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, దీని పైన అయితే ఇలా ఉంది. ఇది మొత్తం రాయి అనమాట. ఈ కొండ మొత్తం రాయితోనే. మేమైతే ఇలాగ ఎక్కాల్సి వస్తుంది ఈ పైకి. మరి ఎలాగెళ్తామో ఏటో, ఇంత భయంకరంగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. మేమైతే ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఒక గుహ ఉంది. అక్కడ ఇంకో గుహ ఉందట, అదైతే మళ్ళీ చూపిస్తాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఎక్కడమైతే ఎక్కిపోతున్నాం కానీ దిగడమే చాలా కష్టంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలాంటి నిచ్చెనలా ఉందన్నమాట ఈ కొండ అయితే. ఈ రాళ్ళు చాలా డేంజరస్గా ఉన్నాయి. ఎక్కాలంటేనే నాకైతే చాలా భయం వేస్తుంది. ఇప్పుడైతే మనం ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాము. ఫ్రెండ్స్ మేమైతే ఆ కొండ ఎక్కేసి మేమైతే అలసిపోయాము. అందుకని చెప్పేసి ఒక గడి కూర్చున్నాం మేము. మనమైతే ఇంకా పైకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే నక్సలైట్లు ఎక్కువగా నివసించేవారట అప్పట్లో. మా పెద్దలైతే ఈ విధంగా చెప్పారనమాట. ఇక్కడైతే సేమ్ అట్లానే ఇక్కడ అడవి మనుషులు కూడా నివసించే స్థలంలానే ఉన్నాయన్నమాట ఇవన్నీ. మనమైతే ఇంకాస్త ముందుకైతే వెళ్దాము. చూడండి ఎంత కష్టపడి ఎక్కిపోతున్నారు. ఇదైతే జీవితంలో ఫస్ట్ టైం ఇలా ఎక్కడ. అసలు పడితే మరి ఉంటామా? ఛాన్సే లేదు, బతికే ఛాన్సే లేదు. ఎంత కష్టపడిపోతున్నారు. నేను ఈజీగా ఎక్కిపోయాను. నీకు అలవాటు, నాకు ఎలా ఎక్కాలో కూడా తెలియట్లేదు. ఇది ఒక పెద్ద గుహలా ఉందిరా. అక్కడ గుహ ఉందిలే, ఇప్పుడు చూపిద్దాం. అసలు ఏంటిది? హే ప్రభు డైలాగ్. అమ్మా వచ్చేసాడు మనోడు కష్టపడి. ఇంకొకడు అన్నాడు ఆడు కూడా రావాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే సాహసం చేసానని చెప్పుకోవాల్సింది. అమ్మో, ఇక్కడ నుంచి అయితే చాలా అంటే చాలా భయపడ్డాను. అమ్మో, ఫస్ట్ టైం ఇలాంటి కొండ ఎక్కడం ఫస్ట్ టైం. నేనైతే నా లైఫ్లోనే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆ మొక్క కోసం ఇంత కష్టపడుతున్నాం. ఆ మొక్క కోసమే ఇంత కష్టం. ఇంకా ఎక్కడ ఉంటుందో ఏటో వెతకాలి మనం. ఇంకా చూడండి, అల్లకాడైతే ఒక చిన్న గుహ అయితే ఉంది. అదైతే లోపలికి ఉందేమో అనుకుంటున్నాను. ఒకసారి ఉండు, నేను ఆ గుహనైతే చూపిస్తాను. నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాలా లోపలికి అయితే ఉంది. కానీ మనమైతే వెళ్ళగలమో లేదో ట్రై చేయడం కూడా భయంగానే ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనోడైతే అసలు ఏ భయం లేకుండా అయితే వెళ్ళిపోతున్నాడు. మేమైతే వద్దు అని చెప్తున్నాం, కానీ ఇతనైతే వెళ్ళిపోతున్నాడు. ఇతను కొద్దిగా ధైర్యశాలి అనమాట, మాలాగా కాదు. చూడండి, మావాడు వెళ్తున్నాడు కదా, అక్కడైతే ప్రతి సంవత్సరం అయితే తేనె పట్టు పెడుతూ ఉంటుంది అనమాట. అది వచ్చేసి పెద్ద తేనె పట్టు అనమాట. మా ఊరి ప్రజలకు కూడా మొత్తానికైతే సరిపోతుంది. అక్కడైతే ఆ ప్లేస్లో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వీడున్నాడు ఆ ప్లేస్లోనైతే వస్తుంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అయితే ఇలా ఉందన్నమాట. చెట్లు అయితే చాలా పెద్ద పెద్దవిగా అయితే ఉన్నాయి. చూడండి, ప్లేస్ కూడా చాలా బాగుంది మరియు భయంకరంగా కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బండరాళ్ళు అనమాట. ఇవి నిచ్చెనల ఎటవాలుగా అయితే ఉన్నాయి. మనమైతే ఎక్కలేము ఇక్కడ నుంచి అయితే. చూస్తున్నారు కదా, ప్లేస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు భయంకరంగా కనిపించకపోవచ్చు మేబీ, మాకైతే చాలా భయంకరంగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మా వాడైతే అక్కడ కూర్చోడానికి ప్లేస్ అయితే ఉందట, అందుకని చెప్పేసి వీడు కూర్చుంటున్నాడు. అక్కడ బాగుందిరా బాబు, చూడడానికి కూర్చోడానికి కూడా బాగుంది. ఇంత కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. నేను ఎంత మీదకి వచ్చాము, ఎంత మీదకి వచ్చాక నేను దొరకలేదు. దొరికింది కానీ అందనంత దూరంలో ఉన్నాయి. ఇంకో పక్క అయితే వెళ్ళి చూద్దాం. మనం రెస్ట్ తీసుకొని కాసేపట్లో వెళ్దాం. ఓకే, అక్కడ ఉంటాయి లేవా? ఉంటాయిలే, రెస్ట్ తీసుకొని అక్కడైతే చూపెడతాను దగ్గర నుంచి. అక్కడైతే అందనంత దూరంలో ఉన్నాయి, గోడ మీద ఉన్నాయి, కనపడట్లేదు నాకు. మీకు
చిన్న చిన్నగా అయితే కనిపిస్తున్నాయి. మనమైతే అవతల పార్ట్కి వెళ్ళేసి అయితే మనం చూడాలి. ఇవి ఆపోజిట్ లోనికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే దగ్గరలో చూపెడతా. అక్కడ ఉంటాయట, ఉన్నాయని చెప్పారు, మాకే తెలీదు. చూద్దాం. జాగ్రత్త ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేమైతే ఈ కొండ అయితే దిగిపోతున్నాము. మొత్తం ఈ పార్ట్ చూసేసి అయితే మీకైతే మొక్క చూపించలేకపోయినాము. అవతల పార్ట్కి వెళ్ళేసి అయితే మేము మీకు మొక్కనైతే చూపిస్తాము. అక్కడైతే ఉంటాయంట. ఇక్కడ నుంచి అసలు దిగగలమో లేదో తెలియదు. ప్రస్తుతానికి చూడండి, అంత నిచ్చెనలా ఉంది ఈ కొండ అయితే. ఫ్రెండ్స్, ఇదైతే కొండపై నుంచి తీసిన వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. కొండపైకి ఎక్కేసి ఇగో మేమైతే ఈ విధంగా అయితే తీసాము. ఒకసారి మీరే చూసేయండి. అలాగే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే మర్రి చెట్టు. ఆ కొండ అడుగు భాగంలో అయితే ఇదైతే ఉంది. చాలా డేంజరస్గా అయితే ఉందన్నమాట. ఇది సినిమాల్లో కొన్నిట్లో మనమైతే చూస్తుంటాం కదా, ఆ విధంగా అయితే ఉంది ఈ యొక్క మర్రి చెట్టు అనేది. చాలా అంటే చాలా బాగా కూడా కనిపిస్తుంది, చాలా భయంకరంగా కూడా కనిపిస్తుంది అనమాట. మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేమైతే ఆపోజిట్ కొండకైతే వచ్చేసాము. ఇగోండి, ఇక్కడైతే ఉన్నాయని తెలిసింది, మీకైతే చూపిస్తాము. ఇగో దగ్గరికి అయితే వచ్చేసాము, అందిపోయాము ఆల్మోస్ట్. ఫైనల్లీ మనమైతే మొక్కలనైతే చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటో అన్నది. ఇక్కడ ఉన్నాయి, ఇదిగో. అర్రే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొక్కలైతే ఇవిగో. మేము వీటి కోసం అయితే ఎంత కష్టపడి ఎంత రాళ్ళు ఎక్కి అలాగ సాహసం చేసినట్టే ఉందన్నమాట. ఇది ఒక అడ్వెంచర్గానే నేనైతే చెప్పుకుంటాను. చూస్తున్నారు కదా, మనకైతే ఇవి అందనట్టయితే ఉన్నాయన్నమాట. కొద్దిగా అలాగ మనం కూడా ఆ రాయిని ఆ బండరాయి పైన ఎక్కేసి అయితే మనం తీసుకోవాలి. ఫ్రెండ్స్, మేమైతే ఆ మొక్క ఉన్న చోటుకైతే వచ్చాము. చూడండి, మనమైతే తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మొక్కలు అయితే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవే అన్నమాట మేము వెతికిన మొక్కలు. ఫైనల్లీ అయితే మాకు దొరికేసాయి. వీటిని అయితే మనం తీసుకుందాం. అదే అలాగే పడిపోతే ఏం కాదులే, పడతాను ఇక్కడ నుంచి పడతావా? బాగా కాదురా బాబు. ఫ్రెండ్స్, ఈ మొక్క సైంటిఫికల్ నేమ్ వచ్చేసి అగ్లోమోర్పా పార్చుని. ఇది పాలిపోడియాసి కుటుంబానికైతే చెందింది. ఇది బాస్కెట్ పెర్న్ జాతి మొక్క అన్నమాట. ఇది తూర్పు చైనా మరియు తూర్పు ఆసియాకు చెందింది. దీనిని చైనాలో సాధారణంగా గు సుయిబు అని పిలుస్తారన్నమాట. చైనాలో అయితే రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు. ఉదాహరణకు వెంట్రుకల అల్లం, మంకీ అల్లం, పర్వతాన్ని అధిరోహించే పులి అని అర్థాలు వచ్చే పేర్లతో అయితే పిలుస్తారు. ఈ మొక్క చెట్ల మీద కానీ రాళ్ళపై కానీ పెరుగుతుందన్నమాట. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏమిటంటే 2 రకాల ఆకులను అయితే కలిగి ఉండి ఎక్కువ శాతం క్రింద భాగం వైపు పెరిగిన ఆకు అయితే ఎండిపోయి ఉంటుందన్నమాట. కొన్ని అయితే సజీవంగానే ఉంటాయన్నమాట. ఈ 2 రకాల ఆకులు కూడా డిఫరెంట్గా అయితే కనిపిస్తాయి. ఈ మొక్కలైతే చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాగే నాటు వైద్యంగా కూడా ఉపయోగపడతాయి. అందుకని ఈ మొక్కనైతే మేము మీ ముందుకు తీసుకొని వచ్చాము. ఈ మొక్కను చైనా వంటి ప్రదేశాల్లో అయితే సాంప్రదాయ వైద్యంగా అయితే ఉపయోగిస్తారు. చైనాలో అయితే విరిగిపోయిన ఎముకలకు నాటు వైద్యంగాను ఉపయోగిస్తారనమాట. ఎలా ఉపయోగిస్తారు అని అయితే మాకైతే తెలియదు. విరిగిన ఎముకలకు మాత్రమే మందుగా ఉపయోగిస్తారని మాకు తెలుసు. అలాగే మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా రకాలుగా అయితే ఉపయోగిస్తారు. అందులో కొన్నిటిని అయితే నేను చెప్తాను. ప్రస్తుతం అయితే మనుషులకు శ్వాస అంటే ఊపిరి ఆడని పరిస్థితుల్లో దీన్ని ప్రథమంగా ఉపయోగిస్తారు. అలాగే దయ్యాలు పట్టినప్పుడు వీటిని ఉపయోగించేవారట. ఇంతకీ దయ్యాలు ఉన్నాయా లేవా ఫ్రెండ్స్, ఒకసారి మీరు కామెంట్ చేయండి. వీటిగానే కాదు, ఇంకా చాలా రకాల వాటికైతే అప్పటి గిరిజన ప్రజలు నాటు వైద్యంగా ఉపయోగించుకునేవారు. మనకి ఇప్పుడైతే హాస్పిటల్స్ అందుబాటులో ఉండి వెహికల్స్ కూడా ఉంటాయి. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి మనమైతే మెడిసిన్ తీసుకుంటాం. కానీ అప్పట్లో అలా కాదు కదా.
మెడిసిన్ అందక చనిపోయేవారనమాట. అందుకని ఈ మొక్కల నుంచి నాటు వైద్యం తయారు చేసుకొని బాగు చేసుకునేవాళ్ళు. అప్పట్లో అంటే పూర్వం ఈ మొక్కే ప్రాణాలు కాపాడేదని మాకైతే పెద్దలు చెప్తూ ఉంటారు. వీటి కాండం భాగం అన్నమాట మందుగా అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొక్క ఒక్కటే కాదండి, దాంతోపాటు వేరే రకాల మొక్కల నుంచి వేర్లు కావచ్చు, ఆకులు కావచ్చు, రోగాలకు తగ్గట్టుగా మిక్సింగ్ చేసి అయితే నాటు వైద్యం తయారు చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే ఇంతే. వీడియో కొత్తగా అనిపించిందని అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.